ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు వీడియోలో కలర్ పేపర్స్ను ఉపయోగించి క్రిస్మస్ వాల్ హ్యాంగింగ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం నేర్చుకుందామండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి థ్యాంక్ యూ అండి. దీనికి కావాల్సిన వస్తువులు కార్డ్బోర్డ్ షీట్, కలర్ పేపర్స్, వైట్ పేపర్, పెన్సిల్, నైఫ్, కత్తెర, ఫెవికాల్ గమ్ అండి. ఓకే అండి, మనం 3 పేపర్స్ని కూడా మెజర్మెంట్తో కట్ చేసుకోవాలండి. గ్రీన్ కలర్ పేపర్ని 7x7 మెజర్మెంట్తో ఒకటి కట్ చేసుకోవాలి. రెడ్ కూడా 7x7తో ఒకటి కట్ చేసుకోవాలి. ఎల్లో 6x6తో ఒకటి కట్ చేసుకోవాలండి. ఈ 3 కలిస్తే మనకు ఒక ఫ్లవర్ తయారవుతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. 3టిని ఫోల్డ్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి. అయిపోయిందండి. దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను ఎల్లో కలర్ మీద డ్రా చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా ఈ షేప్ అయితే డ్రా చేసేసుకొని మనం కట్ చేసుకోవాలండి. అలవాటు ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా ఈ విధంగా కూడా కట్ చేసేయొచ్చండి. వీ షేప్ అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఎల్లో కలర్ కొంచెం చిన్నది కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ ఫ్లవర్ని అయితే ఓపెన్ చేసేసి దీంట్లో ఒక పెటల్ని అయితే కట్ చేసేసేయాలండి. కట్ చేసి అక్కడ గమ్ము రాసేసి మనం అంటించేసుకోవాలి. ఈ విధంగా 3 ఫ్లవర్స్ను కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. మొత్తం దీనికి నాకైతే 17 ఫ్లవర్స్ పట్టినాయండి. నేను ముందే ఒక 16 ఫ్లవర్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. మీకు చూపించడానికి ఒక ఫ్లవర్ని మాత్రమే చేస్తున్నానండి. అయిపోయిందండి, మనకు కావాల్సింది రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ దాని మీద గమ్ము వేసేసి రెడ్ కలర్ని స్టిక్ చేసేసామండి. నెక్స్ట్ రెడ్లో గమ్ము రాసేసి ఎల్లో కలర్ని కూడా అంటించేసేసాము. ఈ విధంగా మనకి మధ్యలో సెంటర్కి వచ్చేటట్లు చూసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ నేను దీనికి గోల్డెన్ కలర్ పూసను ఒకదాన్ని వాడుతున్నానండి. మధ్యలో గమ్ము రాసేసి ఆ పూసను అయితే పెట్టేసుకుందాము. ఓకే అండి, మనకు కావాల్సిన ఫ్లవర్ అయితే వచ్చేసేసింది. ఇప్పుడు కార్డ్బోర్డ్ షీట్ని అయితే తీసుకొని మనకు కావాల్సిన సర్కిల్ని అయితే కట్ చేసేసుకుందామండి. నేను ఈ బార్డర్ అయితే సర్కిల్కి గీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా నైఫ్తో చుట్టూరు కట్ చేసి తీస్తే ఈజీగా వస్తుందండి. నెక్స్ట్ దీనికి ఒకవైపున నేను గమ్ అయితే రాసేసానండి. గమ్ము రాసేసి దానికి వైట్ పేపర్ని అయితే నేను స్టిక్ చేసేసాను. అవుట్లైన్ మొత్తం కట్ చేసేసుకోవాలండి, ఎక్స్ట్రాస్ మొత్తం. అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసేసి రెండో వైపు కూడా గమ్ అయితే రాసేసుకోవాలండి. రాసేసుకొని వైట్ పేపర్ని తీసుకొని మళ్ళీ A4 షీట్ని అయితే తీసుకొని స్టిక్ చేసేసుకోవాలండి. ఇప్పుడు అవుట్లైన్ అయితే పూర్తిగా అయితే కట్ చేయకూడదండి. మనం కొంచెం ఫోల్డింగ్ అయితే ఉంచుకొని మిగతాదైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం ఎక్స్ట్రా ఉంచిన దాన్ని ఆ మధ్య మధ్యలో కటింగ్స్ అయితే డాట్స్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా మనం గమ్ అయితే రాసేసుకోవాలండి. అయిపోయిందండి. దీనికి అవుట్లైన్స్ గమ్ అయితే రాసేసుకొని చుట్టూరు కొంచెం తిక్కుగా రాసుకోవాలండి, కొంచెం ఎక్కువ రాసుకోవాలి గమ్ము. రాసుకొని ఈ విధంగా దాన్ని లోపలికైతే ఫోల్డ్ చేసేసేయాలండి. మనం గమ్ రాసాం కాబట్టి అది స్టిక్ అయిపోద్ది. ఓకే అండి, మనకు కావాల్సిన సర్కిల్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కలర్ పేపర్నైనా దీనికి యూజ్ చేసుకోవచ్చండి. నాకైతే వైట్ బాగుంటుంది, నేను తీసుకున్న కలర్స్ ఫ్లవర్స్ కానీ నేను ఇదే వైట్ కలర్ అయితే ఎంచుకున్నాను. తర్వాత సర్కిల్కి అవుట్లైన్ చుట్టూరు కూడా ఈ ఫ్లవర్స్ని ఒక్కొక్కటి పెట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా అయితే మనం చుట్టూరు దీన్ని సర్కిల్ అయితే ఫామ్ చేసేసుకొని అరేంజ్ చేసేసుకోవాలండి. చక్కగా దాన్ని సర్దుకుంటూ కొంచెం గమ్ ఎక్కువ రాసుకొని అంటించుకుంటూ ముందుకు వచ్చేసేయాలండి. ఈ విధంగా మనం సర్కిల్ మొత్తాన్ని అయితే ఫిల్ చేసేసుకోవాలి.
చూడండి అయిపోయిందండి. మనకు కావాల్సిందైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో నేను ఇక్కడ మెర్రీ క్రిస్మస్ అని రాద్దాం అనుకుంటున్నానండి. అయితే ఫ్లవర్స్ ఆల్రెడీ పెట్టేశాం కదండి. ఈ ఫ్లవర్స్ హైట్గా ఉన్నాయి, రాయటానికైతే కుదరదు. మీరైతే ముందే రాసేసుకొని ఫ్లవర్స్ని అరేంజ్ చేసుకోండి. ఎందుకంటే చెయ్యి ఎత్తిపట్టి రాయాల్సి వస్తుందండి, అందుకని రైటింగ్ కూడా అంత బాగా రావట్లేదు. మీరైతే నీట్గా అందంగా చక్కగా రాసేసుకోండి. ముందే రాసుకొని తర్వాత ఫ్లవర్స్ని అయితే పెట్టేసుకోండి. అయిపోయిందండి. మనకు కావాల్సిన వాల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది. మీరు కూడా చక్కగా తయారు చేసుకొని అందరూ కూడా ఇంట్లో చక్కగా అలంకరించుకోండి. నా ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. బాగుంది కదండి. ఈ వాల్ హ్యాంగింగ్ ఏ విధంగా ఉందో మీరు నాకు బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.